సార్ ఎట్లా చూడాలి ఈ అరెస్ట్ ని? సవాళ్ళ మీద సవాళ్ళు, ఒకవైపు ఏమో గురుకులాలపై అవినీతి అంటున్నారు, ఒకవైపు ఏమో అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ భవన్ కు వచ్చి ఇక్కడ మేము చర్చిస్తామన్నారు. ఎట్లా చూడాలి ఈ అరెస్ట్? మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో ప్రశ్నిస్తా ఉంది, ప్రజల వైపు పోరాడుతా ఉంది, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తా ఉంది. మేము ప్రతిదీ కూడా సబ్జెక్ట్ తోని ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రశ్నించిన వెంటనే సబ్జెక్ట్ కి ఆన్సర్ లేక ఏం చేస్తారు వీళ్ళు? సవాళ్ళు విసురుతారు. ప్రశ్నించడంలో మేము కదా సవాళ్ళకు కూడా రెడీ, ఎవిడెన్స్ తో రెడీగా ఉన్నాం. మేము అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర, మీకు చూపెడతామని చెప్పి రెడీ అవి బయలుదేరుతా ఉంటే లోపలేమో కేటీఆర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరి గురించి? జూపల్లి కృష్ణారావు గారు నేను వారు సవాల్ ఇచ్చినారు, నేను వచ్చి చర్చిస్తా భవన్లోకి అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నారు లోపల. వీళ్ళేమో హరీష్ రావు గారు మీరు రండి, మేము చర్చిస్తాము, ఏది ఇప్పుడు మేము బయట పెట్టిన కుంభకోణం గురించి మేము చర్చిస్తామని చెప్పేసి ముగ్గురు మంత్రులు ఛాలెంజ్ చేసినారు. పొన్నం గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అజరుద్దీన్ గారు. దానికోసం హరీష్ గారు బయలుదేరినారు. ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ పోలీసు వాళ్ళే కదా. మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, హరీష్ గారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. హరీష్ గారు ఇంకో ప్రయత్నం చేసినారు, దయచేసి మేము వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడతా అని చెప్పి వీళ్ళ ముందరే ఫోన్ కూడా చేసినారు. వాళ్ళకి అజరుద్దీన్ గారికి ఫోన్ చేసినారు, లక్ష్మణ్ గారికి ఫోన్ చేసినారు, పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేసినారు. ముగ్గురు ఫోన్ ఎత్తట్లేదు. అంటే ఏంది అన్నట్టు? మేము అవినీతి చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ ప్రజల పక్షాన మేము పోరాడిందంతా నిజమని చెప్పి బట్టబయలైంది. స్టేజ్ దొరికినా అదే మాట, స్టేజ్ కింద అయినా అదే మాట, అసెంబ్లీలో కూడా అదే మాట. మీకు కూడా మైక్ లో అప్పుడప్పుడు ఇస్తా ఉంటారు, అక్కడ మాట్లాడే ప్రయత్నం మేము ఏమంటున్నాము? ఇప్పుడు దీని గురించి మాకు మైక్ ఇవ్వండి, అసెంబ్లీ పెట్టండి అన్నాము. మేము ఎక్కడికైనా చర్చించి మేము సవాళ్ళు విసరట్లేదు, ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మేము నిలదీస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల ఆస్తులను లూటీ చేస్తుంటే ప్రతిసారి ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ప్రజల వైపు ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప మేము ఏం సవాల్ విసరట్లేదు. మేము ఏమి మాట్లాడినా ప్రూఫ్ ఎవిడెన్స్ తో మాట్లాడతాము. వాళ్ళలాగా బట్టగాల్చి పడేయం మేము, వాళ్ళలాగా రాళ్ళు ఇసరము, వాళ్ళలాగా బస్తీ మే సవాలని మాట్లాడము. మేము క్లియర్ గా ప్రూఫ్ తోని ఎవిడెన్స్ తో మాట్లాడతాము. అదే ఎవిడెన్స్ తో మేము మాట్లాడినాము, బయట పెట్టినాము. మీరు డ్రగ్ అడిక్ట్స్ కి, డ్రగ్ పెడ్లర్స్ కి మీరు టెండర్లు ఇచ్చినారు, ఇంతకంటే దారుణం ఏముంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. 2000 కోట్ల స్కామ్ చేసినారు మీరు ప్రశ్నిస్తా ఉన్నాము. వాళ్ళు ఏమన్నారు? కాలేదన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? చర్చ పెట్టాలి. సవాల్ విసిరినారు, రండి గన్ పార్క్ అని చెప్పి. మరి మేము గన్ పార్క్ బయలుదేరితే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. మరి ఎందుకు వెయిట్ చేస్తారు? వాళ్ళ పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతారు, అక్కడ వాళ్ళు కూర్చుని ఉంటే ఏం లాభం? మరి వాళ్ళ పోలీసు వాళ్ళే కదా ఇప్పుడు ఉంది. దాని అందుకొరకే హరీష్ గారు ఇంకో పని చేసినారు, మంచిగా డైరెక్ట్ వాళ్ళతోనే ఫోన్ కల్పిద్దాం వీళ్ళకని చెప్పేసి. వాళ్ళు ముగ్గురు ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ముగ్గురు ఫోన్ రింగ్ అయింది. పొన్నం ప్రభాకర్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అజరుద్దీన్ గారు, ముగ్గురు కూడా ఫోన్ ఎత్తడం మానేశారు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళు. సో ఏమని నిరూపమైంది? మేము తోక ముడిచినాము అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకు తోక ముడిచినారు? అవినీతి చేసినారు కాబట్టి తోక ముడిచినారు. సింపుల్. అంటే మీకు ప్లేస్ తో సంబంధం లేదు, ఎక్కడైనా చర్చకు మేము ఎక్కడ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళం కదా, ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధమే. మాకేంటి సబ్జెక్టు? ప్రజల వైపు నుంచి నిలదీస్తాము, ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తాము. ప్రజలకు అన్యాయం జరిగిన రోజు తెలంగాణ ప్రజలకు తప్పకుండా నిల్చుంటాము, వాళ్ళ కోసం కొట్లాడతాం. వాళ్ళు ఏం చేసినాము. అసెంబ్లీలో మాట్లాడకుండా భయపడిపోతారు. ఇప్పుడేమో మళ్ళీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఆడావుడి చేస్తామని మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, అన్ని మేము ఎవిడెన్స్ తోనే చెప్తాను. అసెంబ్లీలో కూడా మాకు మైక్ ఎన్నిసార్లు ఇస్తారో మీరు ఎవిడెన్స్ తో చూద్దాం. మనము అసెంబ్లీ రికార్డ్స్ తీద్దాం బయటికి. మాకు ఎన్ని నిమిషాలు మైక్ ఇస్తా ఉన్నారు, మా మైక్ ఎట్లా కట్ చేస్తా ఉన్నారు, మా నాయకులు హరీష్ గారు కానీ, కేటీఆర్ గారిని లేచి మాట్లాడితే ఎందరు మంది మంత్రులు ఇంటరప్ట్ చేస్తా ఉన్నారో అది కూడా ఎవిడెన్స్, అది కూడా ప్రూఫే. మేమేం ఎవిడెన్స్ లేకుండా, ప్రూఫ్ లేకుండా పిచ్చి మాటలు మాట్లాడము. మేమందరం కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన శిష్యులం. మేము 100కు 100% చెప్తాను. మైక్ లో 3 గంటలు బూతులు తిడతాడు, వెళ్ళిపోతాడు ముఖ్యమంత్రి. మైక్ ఇవ్వడు, మళ్ళీ జవాబు క్లారిఫికేషన్ కి ఇవ్వడు. మాకు అలాంటి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చూస్తాడు, పారిపోతాడు. మేము పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుపోతా ఉన్నారు. మేము వెయిట్ చేస్తాం, ఇవాళ దినమంతా వెయిట్ చేస్తాం ఆయన కోసం. జూపల్లి గారికి ఎప్పుడు రెడీగా ఉన్నారు మా కేటీఆర్ గారు. షాలు పూలు తెచ్చిన ఆయన కోసము బ్రహ్మాండంగా ఆయనని ఆశీర్వదించి స్వీకరిస్తాం ఆయన.